అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపాకటాక్షాలు అందరికీ కూడా కలగాలని శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడను. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, సంతానం లేకపోవడం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, విడాకులు, శత్రుభయం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఒకటేమిటి, జీవితంలో ఎటువంటి సమస్యలకైనా గురూజీకి నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నంబర్ 9381660362. గురుపుష్య యోగము అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. అలాగే ఈ గురుపుష్య యోగం రోజున మనకి బంగారం చిటికెడు కొంటే చాలు కొండంత పెరుగుతుంది, అంటే కొండంత కాకపోయినా మళ్ళీ కొంటాము అనే ఒక ప్రచారం అయితే ఉంది. అయితే ఇది నిజమా? ఒకవేళ అయితే ఏ రోజున మనకి సెప్టెంబర్ నెలలో మళ్ళీ వచ్చింది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా అయితే చూద్దామండి. మనకి సెప్టెంబర్ నెలలో గురుపుష్యమి అంటే గురువారము పుష్యమి నక్షత్రం కలిసి ఉన్నప్పుడు గురుపుష్య యోగము అని అంటారు. ఈ సిద్ధి యోగము, రవి యోగము అన్నీ కూడా మనకి సర్వార్థ సిద్ధి యోగం అన్నమాట. అయితే ఈ అమృత గురుపుష్య యోగం ఎప్పుడు ఉంది అంటే, మీరు పుష్యమి నక్షత్రం చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం తెల్లవారుజామున 3:59 అయిపోతుంది. ఆ తర్వాత అంతా కూడా మనకి పుష్యమి నక్షత్రమే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఆ రోజంతా కూడా అంటే గురువారము 26వ తేదీ అంటే ఆ రోజంతా కూడా కొనొచ్చండి. సాయంత్రం అట్లేం లేదు. మీకు మరీ సెంటిమెంట్స్ ఉంటే రాహుకాలం యమగండం లేకుండా కొనుక్కోవచ్చు. ఈ రోజున రాహుకాలం యమగండం కూడా చూడాల్సిన అవసరం లేదండి. మీరు తప్పకుండా అయితే బంగారం కొనుక్కోవచ్చు. ముఖ్యంగా పెళ్ళిళ్ళకి, మనకి ఇంకా అక్టోబర్ నెలలో పెళ్ళిళ్ళకి మనకి బంగారం అవసరం ఉంటుంది కదా, అలాంటి వారు ఈ రోజున కొనుక్కోవచ్చు. మామూలుగా ఉన్న వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. బంగారం కొనటము అంటే అప్పు చేసో, అలాగే ఎవరి దగ్గర మనము తెప్పించుకొనో మనం అలా అప్పు చేసి బంగారం కొనకూడదండి. మనకు స్తోమతకు తగ్గట్టి ఒక గ్రాము బంగారు కాయిన్ అయినా వెండిదైనా కూడా మనము కొనవచ్చు. అయితే ఈ రోజున పెళ్ళి తప్ప ఏ శుభకార్యాలు చేసినా అవి రెట్టింపు ఫలితాలు అవుతాయండి. మనం ఈ రోజున వివాహం చేయకూడదు, కానీ ఈ రోజున ఏ విషయం అంటే బైక్స్ కొనడం, వ్యాపారాలు చేయడం, ఇవన్నీ ఏవి అయినా కూడా మనకి రెట్టింపు ఫలితాలు ఇస్తాయి. అయితే మనకి ఇప్పుడు ఈ 26వ తేదీన మనకు మహాలయ పక్షాలు ఉంటాయి కదండి, చేయవచ్చా అంటే ఈ గురుపుష్యం యోగ రోజున మనం తప్పకుండా అయితే చేయవచ్చు. ఈ రోజున ప్రత్యేకించి పసుపు రంగు పువ్వులతో, అలాగే పసుపు రంగు వస్తువులతో మనం లక్ష్మీదేవిని పూజించినట్లయితే చాలా మంచిది. శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని, అమ్మవారిని మనం పూజించడం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది మనకు లభిస్తుంది. అంతేకాకుండా నైవేద్యాలు కూడా వైవిధ్యంగా పసుపు రంగు అంటే మైసూర్ పాక్ కానీ, లడ్డు కానీ అలాంటివి నైవేద్యంగా పెట్టాలి. అన్నీ కూడా పసుపు రంగు అంటే పసుపు రంగు శనగలు అంటే మనకి కబూల్ శనగలు వస్తాయి కదండి, అలాంటివి అలా పెట్టాలి. ప్రత్యేకంగా మీరు రోజున బంగారం కొనలేదు అనుకున్న వాళ్ళు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. పసుపును కొనాలి. ఒకవేళ మీరు బంగారు కొన్నా కూడా పసుపుని ఈరోజు కొని ఇంటికి తెచ్చుకోవాలి. దీన్ని మనం వంటలలో వాడుకోవచ్చు, పూజ గదులైనా వాడుకోవచ్చు. ఇంకా పసుపు రంగు అయిన ఆవు నెయ్యిని కూడా మనము ఈ రోజున కొనవచ్చు. అంతేకాకుండా ఈరోజు ఇత్తడి పాత్రలు దీపం పెట్టేటప్పుడు కూడా ఇత్తడి పాత్రలలో మనము అంటే ఇత్తడి కుందలలో దీపం పెడితే చాలా మంచిది. దాంతోపాటుగా ఆవు నెయ్యితో దీపం వెలిగించి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. దీంతోపాటుగా పసుపు రంగు ఏవైనా కూడా కొన్ని తెచ్చుకుంటే ఇంటికి మంచిది. దాంతోపాటుగా ఈ రోజున కనకదార స్తోత్రాన్ని, శ్రీ సూక్తాన్ని చదవటం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం, ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలని ఇస్తాయండి. ఒక బంగారం కొంటే మనకి ఎటువంటి ఫలితాలు లభిస్తాయో దాంతోపాటుగా ఈ పూజ చేస్తే కూడా చాలా మంచిది. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈరోజు చాలా మంచిది. బ్రహ్మముహూర్తంలో లేచి ఇవన్నీ, ఎందుకంటే పుష్యమి నక్షత్రం ఆ రోజునే ప్రారంభం అవుతుంది కాబట్టి కుంకుమ, అలాగే పసుపు కుంకుమలతో, అలాగే పసుపు రంగు బట్టలు ధరించి పూజ చేస్తే కూడా మనకి చాలా మంచిదండి. అంతేకాకుండా కుంకుమని ఖచ్చితంగా మన నుదుటిన పెట్టుకోవాలి, ఆడవారైనా కూడా మగవారైనా కూడా. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి దగ్గర అప్పులు అనేది చేయకండి. దీనివల్ల మీకు ఆర్థిక పరంగా ఎన్నో సమస్యలు, అలాగే ఇబ్బందులు అంటే మీ తలంచుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. దాంతోపాటుగా ఈరోజు అందరూ కూడా తప్పనిసరిగా ఉదయం అలాగే సాయంత్రం వేళన ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఆ లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది. దీంతోపాటుగా లక్ష్మీదేవి మంత్రాలు అంటే లక్ష్మీ అష్టోత్తకాలు కానీ, అష్టోత్తర శతనామావళి కానీ, లక్ష్మీ అష్టకం కానీ, లేకపోతే లక్ష్మీదేవి ఏవైనా కూడా మీరు పాటలు, అలాగే శ్రీ సూక్తము ఇలాంటివి చదువుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు అయితే లభిస్తాయండి. బంగారం అనేది కొని ఆ బంగారాన్ని అమ్మవారి దగ్గర పెట్టి నెక్స్ట్ డే మీరు ధరిస్తే శుభ ఫలితాలు అనేవి లభిస్తాయి.
ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. తప్పకుండా పూజ చేసుకోండి. ఆ లక్ష్మీ కటాక్షం మీకు కలగాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి.